ఎం న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లా కోవూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వారాహి అమ్మవారి ఆలయానికి ఈ రోజు శుక్రవారం కావటం వల్ల భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ఫౌండర్ లక్ష్మీ ప్రసన్న మీడియాతో మాట్లాడుతూ అమ్మవారి దయ వల్ల తమకు అనుకున్నది అయ్యేదని, ప్రతి విషయంలో అనుకూలంగానే ఉండేదని, తన అన్నయ్య ఆరోగ్యం బాగాలేదని, తన అన్నయ్య అమ్మ దయతో బాగుంటే ఇదే స్థలంలో గుడి కట్టిస్తాననుకున్నారని, ఆయన ఆరోగ్య పరిస్థితి బాగున్న తరువాత ఇక్కడ గుడి కట్టించామన్నారు. ఇప్పుడు అన్నయ్య అన్నదాన కార్యక్రమాన్ని చూస్తారని, తాను అమ్మవారికి సంబంధించినటువంటి పూజలు ఏ విధంగా చేయాలో భక్తులకు తెలుపుతారని ఆమె తెలిపారు. ఇలాగే సామాజిక మాధ్యమమైన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయడం వల్ల భక్తులందరూ ఇక్కడికి విచ్చేసి అమ్మవారి దర్శనం చేసుకుంటున్నారన్నారు. దర్శనానికి ఎటువంటి టికెట్ పెట్టకుండా భక్తులందరూ సమానమే అనే విధంగా దర్శన భాగ్యం కల్పిస్తున్నామని, తమ తరువాతి తరాలు కూడా ఇదే విధంగా దర్శనానికి టికెట్ పెట్టకుండా ఉండే విధంగా శాసనం చేస్తామని ఆమె తెలిపారు. మీకు వారాహి అమ్మవారిని ఎందుకు పూజించాలని అనిపించింది అని అడుగుతున్నారు. అదైతే నాకు నిజంగా తెలియదండి. ముందు జన్మలో మరి అమ్మవారితో ఏదైనా అనుబంధం ఉందో ఏమో నాకు తెలియదు. కానీ నాకెందుకో అమ్మవారిని గురించి ఎక్కువ తెలుసుకోవాలనిపించేది. వారాహి అమ్మవారి కోసం. అసలు అమ్మవారు అంటే ఎవరు, వారాహిదేవి ఏ విధంగా పూజించాలి, మనం ఆమెను పూజిస్తే కలిగే ప్రయోజనం ఏంటి, భక్తులకి ఏ విధంగా కష్టాలు తీరుతాయి వారాహి అమ్మవారిని పూజిస్తే అని తెలుసుకోవాలనిపించి బుక్స్ అన్నీ చదవడం, అమ్మవారికి సంబంధించిన బుక్స్ చదవడం, ఆమె శ్లోకాలు, తర్వాత వారాహి అమ్మవారికి సంబంధించిన చరిత్ర చదవడం, వారాహి అమ్మవారికి మిరాకిల్స్ ఉంటాయి కదా, అమ్మవారికి ఆమె చేసిన మిరాకిల్స్ అన్నీ ఎక్కువగా చదవడం, చూడడం, గూగుల్లో సెర్చ్ చేయడం, ఇలా చేస్తూ ఉండేదాన్ని గత కొన్నాళ్ళు. ఆ టైంలో మా వారాహి నవరాత్రుల టైంలో మా బ్రదర్కి హెల్త్ బాగాలేదనమాట. నేను ఒక ఇష్యూ, వేరే పర్సనల్ ప్రాబ్లంతో నేను అమ్మవారిని నిలబెట్టుకోవడం జరిగింది. చెప్పాలి అంటే నాకు కష్టాల్లో ఉన్నప్పుడు నేను అమ్మవారి పాదం పట్టుకున్నాను. ఇంకా ఈ కష్టాలు భరించలేక అమ్మవారి పాదం పట్టుకోవడం జరిగింది. సేమ్ టైం అదే టైంలో మా బ్రదర్కి హెల్త్ ఇష్యూ ఒకటి బాగాలేదనమాట. ఆ టైంలో నేను మొక్కుకున్నాను, అమ్మ ఈ బాధ అన్నయ్య భరించలేకపోతున్నాడు కాబట్టి నీ దయ వలన ఏదైనా ఈ బాధ కనుక తగ్గితే జీవితాంతం నీ పాదం వదిలిపెట్టను, నేను నీ కాశీ కూడా వస్తాను తల్లి అని నేను మొక్కుకున్నాను. అదే సమయంలో మా బ్రదర్ కూడా అనుకున్నాడు అనమాట, అమ్మ నేను చాలా హాస్పిటల్లో తీసుకెళ్ళామన్నమాట, తగ్గలేదు. అప్పుడు నేను పూజ చేస్తున్నప్పుడు మా అన్నయ్య నా పక్కన కూర్చోబెట్టి చేశాను నేను వ్రతం. ఆ టైంలో మా అన్నయ్య అనుకున్నారనమాట, నేను ఈ పూజ ఏదైతే ఉంది, ఈ బాధ ఏదైతే నేను భరించలేకపోతున్నాను తల్లి, నువ్వు స్వచ్ఛమైన దేవత అంటారు కదా, నా బాధను నువ్వు తగ్గిస్తే కనుక నేను నీకు నా ఇంటి పక్కన కొంచెం స్థలం కేటాయించి నీకు గుడి కట్టేస్తాను అనేసి మొక్కుకుంటం జరిగింది. ఏ విధంగా కోరుకున్నామో అదే విధంగా అమ్మవారు మిరాకిల్ చేశారనమాట. అద్భుతం జరిగింది. ఎలా అంటే మొత్తము హెల్త్ ఇష్యూ ఏదైతే ఉందో అది తగ్గిపోయిందనమాట. చాలా బాగా అమ్మవారు తగ్గించారు. ఆ టైంలో మేము మా బ్రదరు నేను గుడి కట్టాలని అనుకున్నాము. గుడి కట్టడం జరిగింది. అయితే అదే సమయంలో మా అమ్మవారు మా కళలో కనిపించి, మీరు ఎవరి దగ్గర కూడా ఎలాంటి ఒక్క పైసా రూపాయి కానీ ఎవరి దగ్గర మీరు తీసుకోవద్దు అని అయితే మాకు కళ రూపంలో చెప్పడం జరిగితే మేము అదే విధంగా చేసామండి. అంతా కూడా మనది కన్స్ట్రక్షన్ కానీ స్థలం కానీ అంతా మన ఓన్ అనమాట. మన ఎవరి దగ్గర పైసా తీసుకోలేదు. అదేవిధంగా మన విగ్రహ ప్రతిష్ఠ చేసేటప్పుడు మనకి ఇక్కడ వేలాది మందికి భక్తులకి మనం అన్నప్రసాదం కూడా మనమే పెట్టడం జరిగింది. ఆ విధంగా మనకి ఇక్కడ అమ్మవారి పీఠం అయితే రావడం జరిగిందనమాట. అక్కడ నుండి తర్వాత భక్తులు ఒకరుగా 10 మంది, 20 మంది, 30 మంది వస్తూ ఉండేవాళ్ళు. ఆ టైంలో నేను అమ్మవారిని ఏ విధంగా పూజించాను అనే విషయాన్ని నాకు తెలిసిన విధంగా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడం జరిగిందనమాట. అవి చూసి కొంతమంది స్టార్టింగ్లో ఒక 10లో 100లో ఇలా రావడం మొదలయ్యేది. ఆ టైంలోనే అందరూ చెప్తూ ఉండేవారు అనమాట, మాకు కోరికలు తీరుతున్నాయని చెప్తూ ఉండేవారు. నా దగ్గరికి వచ్చి చాలాసేపు వెయిట్ చేసి మాకు అమ్మవారి వలన ఈ కోరిక నెరవేరింది లేదా ఈ కష్టం తీరింది ఇలా చెప్తూ ఉండేవారు. చెప్తున్నప్పుడు నేను వాళ్ళు మాట్లాడేది రికార్డు చేసేసి ఇన్స్టాగ్రామ్లో పెట్టేదాన్ని. ఏదైతే న్యాచురల్గా వాళ్ళు జరిగిందో అది ప్రజల్లో బాగా కనెక్ట్ అయ్యి ఈరోజు నిజంగా ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు వారాహి అమ్మవారికి ఉన్నారు. చిన్న విలేజ్ నుండి పెద్ద పెద్ద కంట్రీస్, యూకే, యుఎస్, లండన్, కెనడా, సింగపూర్, ఇలా ఇతర కంట్రీస్లో ఉన్న మన తెలుగు వాళ్ళందరూ కూడా వారాహి అమ్మవారికి భక్తులు ఉన్నారు. అలాగే ఇక్కడ మనం అన్నప్రసాదం పెడుతున్నామంటే 90% పీపుల్ వాళ్ళ కోరికలు నెరవేరిన తర్వాత మనం అన్నప్రసాదం పెడుతున్నాం అనమాట, భక్తుల సహాయ సహకారాలతో. ఇవన్నీ కూడా మీరు నా ఇన్స్టా పేజ్లో చూస్తున్నారు డైలీ. అలాగే ఇక్కడ ఏంటంటే మేమంతా కూడా చాలా ధర్మబద్ధంగా చేస్తున్నాం అనమాట. మేము ఎవరి దగ్గర కూడా పైసా ఆశించట్లేదు ఇప్పటికీ కూడా. మనం ఏంటి అంటే భక్తులందరూ కూడా ఇక్కడ సమానం. భక్తులందరూ కూడా ఇక్కడ వారాహి అమ్మవారి దగ్గర సమానం అంతే తప్ప టికెట్స్ అనేవి పెట్టడం కూడా జరగలేదు. మీరు ఇది గమనించగలరు. మీరు ఏ దేవస్థానాన్ని చూసుకోండి. ఇది నేను చెప్పచ్చో లేదో కూడా నాకు తెలియదు.
కానీ మన గుడిలో ఎవ్వరికి కూడా సెపరేట్ టికెట్స్ అనేది ఉండదు. ఎక్కడ కూడా మీరు ఈవెన్ మేము కార్ పార్కింగ్ కూడా మేము ఇప్పటి వరకు ఫ్రీగానే ఇచ్చాము. అది కొంచెం ఇబ్బందికరంగా మారింది ఇప్పుడు. నేను అది కూడా మన ఇన్స్టాలో పోస్ట్ పెడతాను. నేను నెక్స్ట్ కార్ పార్కింగ్ అమ్మవారి దయ వలన ఎక్కడ వస్తుంది అనేది కూడా మేము ఆలోచిస్తున్నాము. అది అమ్మవారు మనకి ఏదైనా అనుగ్రహిస్తే బాగుంటుంది. ప్రతి ఒక్క భక్తుడు కూడా సమానంగా ఇక్కడ ఉచిత దర్శనం జరగాలి అనేది మా అభిప్రాయం అనమాట. ఇప్పుడనే కాదు, మా తరాలు మారినా సరే మేము టికెట్ పెట్టడం అనేది జరగదు. అది మాత్రం అవసరమైతే శాస్త్రం కూడా వేయించేస్తాము. అంటే ఇన్ ఫ్యూచర్ మేము ఉండకపోవచ్చు కదా. కొంతమంది ఇక్కడ కోరికలు నెరవేరిన తర్వాత భోజనాలు పెట్టడం జరుగుతుంది మన వారాహిపీఠంలో. ఇక్కడ భోజనాలు కూడా మీరు ఇక్కడే పెట్టాలని లేదండి. మీరు వారాహి అమ్మవారి దైవాలను ఎవరికైనా అనుకున్న కోరికలు నెరవేరితే మీరున్న ప్రాంతంలోనే వారాహి అమ్మవారు పేరు చెప్పి, కొవ్వూరు వారాహి అమ్మ పేరు చెప్పుకుని భోజనాలు పెడితే కనుక అది ఒక వీడియో తీసి కనుక భోజనాలు పెట్టింది తీసుకొచ్చి మాకు చూపిస్తే కూడా మనం వారాహి అమ్మవారి చీరని ఇస్తామండి. అది కూడా ఇక్కడ జరుగుతుంది. అలా కూడా చేయొచ్చు. లేదు ఇక్కడే పెట్టాలనుకున్న వాళ్ళ ఇష్టం అండి. అది మనం ఎవరిని కూడా బలవంతం చేయకూడదు. అది మొత్తం అన్నదానం సంబంధించి అన్నప్రసాద కార్యక్రమం సంబంధించి మొత్తం మా బ్రదర్ చూసుకుంటారు. నేనేంటంటే ఇలా భక్తుల్ని చేయటము, పూజలు చెప్పడము, అందరికీ పూజలు అన్నీ చెప్పడము ఇవన్నీ చూస్తానన్నమాట. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అండి, మనము అమ్మవారికి షెడ్ కూడా వేస్తున్నామండి. షెడ్ అంటే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అమ్మవారికి సంబంధించి. అదే ఇప్పుడు జరుగుతుందండి. అది కూడా మనం ఉచితంగానే ఇస్తామన్నమాట ఇన్ ఫ్యూచర్ లో. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం M News ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.